ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ అప్డేట్ చూద్దాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే, కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యలు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కమలాపురం టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాయినాథ్ శర్మను ఆయన నివాసంలో పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ తో పాటు పలువురు ఆయనతో సమావేశమయ్యారు. సాయినాథ్ శర్మతో పలు రాజకీయ అంశాలపై వారు చర్చించినట్టుగా సమాచారం. తిరుమల శ్రీవారిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వచనాలిచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాంగ్రెస్ రైతు మిత్ర పార్టీ అని ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. వైసీపీ రైతు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను ప్రకటించిందన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.